జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్కి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు వారి ప్రియ శిష్యుడైన పరశురాముడికి తెలియజేస్తున్న జ్ఞాన మార్గము, ఆ జ్ఞానం గురించి తెలుసుకుంటూ అందులో సబ్ పార్ట్గా వస్తున్న పార్ట్స్ గురించి మనము చిన్న చిన్న పార్ట్స్గా వీడియోస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఆత్మదర్శనము, సమాధి స్థితి అనే ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. ఈ టాపిక్ ఇది. ఇంతకుముందు అష్టావక్రుడు అడిగిన విషయానికి జనక మహారాజు చెప్పిన సమాధానాలు ఈ సంవాదము. అష్టావక్రుడు అడిగింది ఇప్పుడు తెలుసుకుందాం. ఖ్యాతి లేకపోవటం అన్నా జ్ఞానం లేకపోవటం అన్నా ఒకటే కదా. జనక మహారాజు, దేశకాలాలకు ఆధారం చిదాత్మ. దేశకాలాలకు ఆధారం చిదాత్మ. ఈ దేశకాలాలు విభాగాలను సృష్టించలేవు. అటువంటి జ్ఞానం లేకుండా నేను ఇక్కడ ఇప్పుడున్నాను అనుకున్నప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానం భాషించడం లేదు, అసంపూర్ణత్వమే భాషిస్తున్నది. ఇందులో నేను, ఇక్కడ, ఇప్పుడు అంటే నేను అనే ఆకారము, దేశము, కాలము ఈ మూడు ఆత్మకు పరిచ్ఛిన్నం చేస్తున్నాయి, అంటే భాగాలుగా చేస్తున్నాయి. ఈ రకంగా పరిపూర్ణమైన ఆత్మకు అపరిపూర్ణత కలిగించే జ్ఞానాన్నే మూల జ్ఞానం అంటారు. ఇదే కారణరూప అజ్ఞానము. దీని మూలంగానే నేను సన్నగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నేను గుడ్డివాడిని అనే జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ ఆత్మకు దేహానికి, ఆత్మకు నేత్రానికి ఐక్యాన్ని ఆరోపణ చేస్తున్నాము. దీన్నే కార్యరూప అజ్ఞానము అంటారు. అజ్ఞానం వల్లనే సంసార బంధనాలు కలుగుతున్నాయి. పరిపూర్ణమైన ఆత్మ విజ్ఞానం కలగనంత వరకు అజ్ఞానం పోదు. ఇక పరిపూర్ణ ఆత్మ విజ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది, పరోక్షం, అపరోక్షం. గురూపదేశం వల్ల, శాస్త్రాలను చదవడం వల్ల పరోక్ష జ్ఞానం కలుగుతుంది. దీనివల్ల మోక్షం సిద్ధించదు. దీర్ఘకాల సమాధి వల్ల పరిపక్వత పొందిన ఆత్మ విజ్ఞానం మాత్రమే చిరకాల వాసనల వల్ల పాతుకుపోయిన అజ్ఞానాన్ని, ద్వైత భావాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇదే పరోక్ష జ్ఞానం. అష్టావక్రుడు, అలా అయితే పరోక్ష జ్ఞానం అవసరం లేదా? జనక మహారాజు, అలా కాదు. సమాధి స్థితికి చేరే ముందు శాస్త్ర విజ్ఞానం, గురుపదేశం ఉండి తీరాలి. అంటే పరోక్ష జ్ఞానం ఉండాలి. పరోక్ష జ్ఞానం లేని వారికి సమాధి స్థితి, అపరోక్ష జ్ఞానం కలగదు. ఎలాగంటే ఒకడికి రత్నము అంటే ఎలా ఉంటుందో తెలియదు, ఊరికే పేరు మాత్రం విన్నాడు. ఒకనాడు అతడు రాజుగారి దగ్గర రత్నాన్ని చూశాడు, కానీ అది రత్నం అని అతనికి తెలియదు. ఇంకొకడు రత్నాన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ దాన్ని గురించి పూర్తిగా విన్నాడు, తెలుసుకున్నాడు. ఇప్పుడు రాజుగారి దగ్గర కనపడింది, వెంటనే ఇది రత్నం అని గుర్తుపట్టేశాడు. ఇంతకుముందు రత్నాన్ని గురించి తెలుసుకున్నవాడు కూడా దాన్ని పరిశీలించి చూడకపోతే గుర్తించలేడు. అంటే దాని గురించి గతంలో పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు దృష్టిని కేంద్రీకరించి పరిశీలించాలి. ఈ రెండు లేని మొదటివాడు రత్నాన్ని చూసినా ఉపయోగం లేదు. వాడు ఎంత తెలివి గలవాడైనా ఫలితముండదు. అలాగే శాస్త్ర జ్ఞానం లేని మూఢులు ఆత్మను గుర్తించలేరు. ఏకాగ్రత, పరిశీలన లేకపోతే పండితుల పాండిత్యం కూడా వ్యర్థమే. కాబట్టి దేహం కన్నా వేరైన చిద్రూపమే నేను అనే శాస్త్ర విజ్ఞానాన్ని సాధించాలి. అప్పుడే అపరోక్ష జ్ఞానం సిద్ధిస్తుంది. బాగా ప్రకాశిస్తున్న నక్షత్రం
ఆకాశంలో కనిపిస్తున్నప్పటికీ దానిని గురించి వినని చూడని వాడు, విన్నప్పటికీ దాన్ని గుర్తించలే అనే పట్టుదల లేనివాడు, వీరిద్దరు కూడా దాన్ని గుర్తించలేరు. సూర్యుడు అస్తమించిన తర్వాత శుక్ర నక్షత్రం పడమటి దిక్కున తెల్లగా ప్రకాశిస్తుంది అని తెలిసినవాడు, నేను ఆ నక్షత్రాన్ని చూసి తీరాలి అనే పట్టుదల, దీక్ష ఉంటే దాన్ని చూడగలుగుతాడు. సమాధి దశలు కలుగుతున్నప్పటికీ ఏకాగ్రత లేకపోవటం చేతనే మూఢులు అపరాచితిని గురించి తెలుసుకోలేకపోతున్నారు. రత్నరాశుల మీద మనము నడుస్తున్నాము, కానీ అవి రత్నాలని గుర్తించలేకపోతున్నారు. రత్నరాశులు అలాగే మనలోనే ఉన్న ఆత్మని మనం గుర్తించలేకపోతున్నాము. అప్పుడే పుట్టిన శిశువుకు లాగానే మనకు కలిగే నిర్వికల్ప స్థితులు నిరుపయోగమవుతున్నాయి. అందుచేతనే ఈ సమాధుల వల్ల శిశువుకున్న అజ్ఞానం పోవట్లేదు, మనకు కూడా అది ఉపయోగించదు. అందుచేతనే వికల్ప రూపమైన ప్రత్యభిజ్ఞ రూపమైన జ్ఞానము సంసార బంధనానికి మూలమైన అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అష్టావక్ర అనేక జన్మలలో పుణ్యం చేస్తే గాని మోక్షాపేక్ష కలగదయ్యా. అసలు పుట్టిన వారిలో చేతనత్వం కలగటమే దుర్లభం. అందులోనూ మానవ జన్మ మరీ దుర్లభం. అందులోనూ సూక్ష్మ బుద్ధి ఉండటం అనేది మరీ దుర్లభం. స్థావర జంగమాత్మకమైనది ఈ జగత్తు. స్థావరములు అంటే స్థిరంగా ఉండేవి, పర్వతాలు, చెట్లు, చేమలు మొదలైన జంగమాలు కదిలేవి, నడిచేవి. పశుపక్షాదులు, స్థావరాలలో జంగమాలు 100 వంతు కూడా లేవు. జంగమాలలో మానవులు 100వ వంతు లేరు. ఇక మానవులలో ఎక్కువ మంది అజ్ఞానులు, పశుప్రాయులు. వీరికి మంచి చెడు, పాపం పుణ్యం అనే విచక్షణ ఉండదు. వీరిలో చాలామంది ఐహిక సుఖాలపై వెంపర్లాడుతారు. వీరంతా ద్వైతమునే నమ్ముతారు. వీరి దృష్టిలో భగవంతుడు వేరు, భక్తుడు వేరు. లోకంలో ఇంకొక రకం వారున్నారయ్యా. వారికి అద్వైత తత్వం తెలుసు, కానీ వారికి ద్వైతం మీదనే ఆసక్తి. మీరు అద్వైతాన్ని ఆక్షేపిస్తారు కూడా. పరమేశ్వరి యొక్క మాయ చాలా చిత్రమైనది. ఆ మాయకు లొంగిపోయి చేతికి దొరికిన చింతామణిని గజరాయి అని పారేసినట్లుగా వీరు అందుబాటులో ఉన్న అద్వైత ఆత్మతత్వాన్ని ఉపేక్షిస్తున్నారు. పరదేవతను ఆరాధించి ఆమెను సంతోషపెట్టిన వారు మాయ నుండి విముక్తులవుతారు. వారికి శ్రద్ధ కలుగుతుంది, అద్వైత తత్వమును అవగాతమవుతుంది. ఇప్పుడు వారికి పరమశాంతి కలుగుతుంది. ఆ స్థితిని చేరిన వారు పురుషార్థమైన మోక్షమును పొందుతారు. మునిపుత్ర, మోక్ష ప్రాప్తి ఎలా జరుగుతుందో చెబుతాను విను. అసలు దేవతాభక్తి కలగాలంటే అనేక జన్మలలో పుణ్యం చెయ్యాలి, సత్సంగత్యం ఉండాలి, దేవతా మహాత్మ్యం వినాలి. ఆ రకంగా భక్తితో దేవత ఆరాధన చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల నిత్యానిత్య వివేకం కలుగుతుంది. దానివల్ల విషయవాంఛలు నశిస్తాయి, వైరాగ్యం కలుగుతుంది. ఆ తరువాత శ్రేయో మార్గమందు ఆసక్తి కలుగుతుంది. గురువు దగ్గర ఉపదేశం పొందడం వల్ల అద్వైత జ్ఞానం కలుగుతుంది. శాస్త్రజ్ఞానమే పరోక్షమైన అద్వైత జ్ఞానము. ఆ తర్వాత ఈ అద్వైత జ్ఞానము సరైనదా కాదా అని విచారించి అది సత్యమే అని గ్రహించి ఒక నిశ్చయానికి వస్తాడు. దాన్నే నిశ్చయ జ్ఞానం అంటారు. ఈ నిశ్చయ జ్ఞానం వల్ల అనుమానాలన్నీ తీరిపోతాయి. అప్పుడు మనస్సును పరమాత్మ రూపంగా
భావించి ధ్యానం చెయ్యాలి. నా చిత్తాన్ని ఈ రూపంలోనే ఉంచుతాను అని పట్టుదలగా ఉండాలి. మధ్య మధ్యలో ఈ చిత్తం క్షోభిస్తుంది. అయినప్పటికీ తిరిగి మనస్సును దాని అందే లగ్నం చెయ్యాలి. ఆ రూపాన్ని వదలకూడదు. తన చేతులతో మనస్సు యొక్క చేతులను నలిపివేసి తన దంతాలతో దాని దంతాలను పిండివేసి తన అవయవాలతో దాని అవయవాలను ఆక్రమించి మనసును జయించాలి. ప్రాణాయామ ప్రత్యాహారాది సాధనలతో మనస్సును వశం చేసుకొని పరదేవత రూపంగా నిశ్చలంగా ఉండేటట్లు చెయ్యాలి. ఈ ప్రయత్నం ఎంతవరకు అంటే అపరోక్ష జ్ఞానం కలిగేంత వరకు చెయ్యాలి. అప్పుడు సోహం ఆ పరదేవతయే నేను అటువంటి వికల్ప జ్ఞానం కలుగుతుంది. అదే సంసారానికి మూలమైన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అష్టావక్రుడు రాజా, సమాధి అంటే వికల్పరహితమైన ప్రకాశము, సవికల్పమైన దానిని స్మరింపగలము. కానీ నిర్వికల్పాన్ని ఏ విధంగా స్మరింపగలుగుతాము? కేవలం వస్తువులకు సంబంధించిన ప్రకారమే నిర్వికల్పం. దానివల్ల మనసులో ఏ రకమైన స్మృతి గుర్తురాదు. మనము వెడుతూ ఉన్నప్పుడు అనేక రకాల వస్తువులు కనిపిస్తాయి. వాటన్నింటినీ మనం పట్టించుకోము. అవన్నీ నిర్వికల్పాలే. కావాలన్నా అవి మళ్ళీ గుర్తుకురావు. అందుచేత నిర్వికల్ప జ్ఞానం కలిగినప్పుడు ఏ అంశం ఎంతవరకు చూశామో అనుకుంటాము, కానీ అది ఏదో పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు సమాధిలో కలిగిన నిర్వికల్పానుభూతి స్మృతిని కలగటం అసంభవం కదా. జనక మహారాజు సవికల్పం ద్వారానే స్మృతి కలుగుతుంది. అయితే కొంతమంది మహానుభావుల అనుభవాల ప్రకారం శుద్ధ పరమాత్మ సవికల్పానికి విషయం కానందువల్ల నిర్వికల్ప అనుభవ స్మరణమే కలుగుతుంది. అంతేకాని సవికల్పమే స్మృతి కలిగిస్తుందనే నియమం ఏమీ లేదు. వికల్పం అంటే భేదాభావమే. దారిన పోయేవాడు ఎవరినో దేన్నో చూశాడు అనుకుంటాడు. కాబట్టి ఏ స్థితిలో ఏ వస్తువు యొక్క రూపం ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకే గుర్తుంటుంది. అందువల్ల సర్వ వికల్ప స్మృతి అని. వికల్పాలు స్మృతియే అయితే మన కోరికలు తగినదే మనకు గుర్తుకు వస్తుంది. మునిబాలక, తీయని పండు మనకు ఇష్టమైనందుకో ఆ పండులోని తీయదనమో మనకు గుర్తుకు వస్తుంది. అలాగే నిర్వికల్ప సమాధియందలి శుద్ధ స్వరూప ప్రకాశమే స్మృతి రూపంలో భాసిస్తుంది. అద్వైతమైన ఆ పరమాత్మ స్వరూపాన్నే నేను అనేటటువంటి జ్ఞానం వల్ల సంసార బంధనానికి కారణమైన అజ్ఞానం నశిస్తుంది. ఘటాజ్ఞానం, పటాజ్ఞానం అని అనేక రకాలుగా కనిపించే అజ్ఞానమే వికల్పము. అది ఒకటిగా ఉంటే నిర్వికల్పము అని చెప్పబడుతుంది. మనోవ్యాపారాలు వదిలిన వెంటనే వికల్పం పోతుంది. ఎప్పుడైతే వికల్పం పోయిందో నిర్వికల్పం దానంతట అదే వస్తుంది. బొమ్మలను తూడి చేస్తే గోడ శుభ్రంగా ఉన్నట్లుగానే వికల్పాలు పోతే మనస్సు నిశ్చలమవుతుంది. అద్దానికి ఎదురుగా ఏ వస్తువులు లేకుండా చేస్తే అద్దం స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే వికల్పాలను వదిలేస్తే చాలు, ఇంకేం చేయనక్కర్లేదు. నిర్వికల్ప స్థితి లభిస్తుంది. దీనికి మించింది లేదు. పండితులు కూడా మాయలో పడి దీని గురించి తెలుసుకోలేకపోతున్నారు. కేవలం సూక్ష్మ బుద్ధి గలవారు మాత్రమే దీన్ని గుర్తిస్తారు. ఈ జ్ఞానానికి యోగ్యులు కూడా రకాలుగా ఉన్నారు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 అధములు. ఒకసారి చెప్పగానే విషయాన్ని అర్థం చేసుకునేవారు ఉత్తములు. వీరు జ్ఞానం పొందడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. మునిబాలక,
ఎవరి దాకానో ఎందుకు, నా విషయమే చెబుతాను విను. ఒకసారి నిండు వేసవిలో పండు వెన్నెలలో ఇంటి ముందరి భాగంలో ప్రియురాలితో కలిసి సుఖంగా ఉన్నాను. అప్పుడు ఆకాశంలో వెళ్ళే సిద్ధులు కొందరు అద్వైత తత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. అది విన్నాను. నాకు వెంటనే ఆ తత్వం అర్థమైంది. ఆలోచించాను. అతి తక్కువ కాలంలోనే దాని గురించి తెలుసుకున్నాను. నేను కూడా సమాధి స్థితి పొందాను. కొంతసేపటికి లేచాను. ఆ స్థితి చాలా బాగుంది. సమాధానంగా ఉంది. మహద ఆనందంగా ఉంది. అదే బ్రహ్మానంద స్థితి. మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళాలి అనుకున్నాను. ఇంతకాలం వ్యర్థంగా గడిపాను. సాక్షాత్తు చింతామణిని దగ్గర ఉంచుకొని భిక్షాటన చేశాను. ఈ ఆనందం తెలుసుకోలేక ఐహిక సుఖాల కోసం ప్రాకులాడాను. లోకంలో అందరూ ఇలాగే అవుతున్నారు. బాహ్య సుఖాలు శాశ్వతం కాదు. ఇంకా ఈ విచారాలు, ఈ సుగంధ ద్రవ్యాలు, పళ్ళు పూలు, తినుబండరాలు, సుందరాంగులు ఏవి అవసరం లేదు. ఇవన్నీ నశించిపోయేవే. ఇంతకాలం అజ్ఞానంతో గడిపినందుకు సిగ్గుపడుతున్నాను. ఈ విధంగా ఆలోచించి మళ్ళీ అంతర్ముఖుడునవుతున్నాను. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. సమాధిలో నేను అనుభవించిన సుఖము సర్వదా ప్రకాశమే కదా. మరి ఇప్పుడు దాన్ని కొత్తగా సాధించడం ఏమిటి? ఇంతవరకు లేనిది ఏదైనా ఇప్పుడు దొరుకుతుందా? గతంలో లేకుండా ఇప్పుడు దొరికే సుఖం శాశ్వతం ఎలా అవుతుంది? పుట్టిన ప్రతిదీ గిట్టి తీరుతుంది. అలాంటప్పుడు ఆ సుఖం అనిత్యమే అవుతుంది. కాబట్టి ఆ స్థితి కొత్తగా రాలేదు. అది ఎప్పుడు ఉన్నది. అదే నిత్యం, సత్యం అయినది, శాశ్వతమైనది. ఆ స్థితిని నేను ఇప్పటికీ చేరగలిగాను. నేను ఇక ఎప్పుడు దేహాది అహంభావం లేకుండానే ఉంటాను. నేనే మహదానందమును. ఇది ఉత్తమ అధికారిగా ఉన్న నా స్థితి. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మనము ఈ వీడియో కొనసాగింపుగా మనము వీడియో చేసుకొని మనము దత్తప్రభు దయ వలన పోస్ట్ చేసుకుందాం. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్తప్రభుల చరణ అరవింద అర్పణ వస్తు దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.